హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బలము లేని జనమని, తక్కువ వారని, బలహీనులని మీరు అనుకుంటున్నారా? మా స్థితిగతులు ఇంతే, మేము ఇలాగే పుట్టాము, ఇలాగే ఉంటాము, ఇలాగే మరణించాల్సి వస్తుంది అని బాధలోను, చింతలోను, వేదనలోను ఉన్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. చూద్దాం లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 14వ వచనం చివరి లైన్ చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. నిన్ను వారి కంటే బలము గల బహుజనముగా చేసేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను వారి కంటే బలమైన జనముగా చేస్తాను, బలము గల బహుజనముగా చేస్తానని మోషే గారితో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన బాహుబలము చేత, తన యొక్క శక్తి చేత ఐగుప్తు దేశం నుంచి విడిపించి వాగ్దాన దేశంలో నడిపిస్తున్న